ఈరోజు ఒక పేషెంట్ డౌట్ని నేను క్లియర్ చేస్తాను. అంటే ఒక పేషెంట్కి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, పిల్లలు వద్దని ఆపరేషన్ అయిపోయినాయి. సో దే ఆర్ విల్లింగ్ వాళ్ళకి ఇంకొక కిడ్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో ఎట్లా ముందు వెళ్దాం అంటే పిల్లలు వద్దని ఆపరేషన్ అయిపోయిన తర్వాత న్యాచురల్ కన్సెప్షన్ అయినా ఆర్ లైక్ ఐయుఐ ఛాన్సెస్ ఉంటుందా అనేది అడిగారనమాట. సో న్యాచురల్ కన్సెప్షన్ అనేది ఎట్లా అవుతుంది అంటే యూజువల్గా మిడిల్ ఆఫ్ ద సైకిల్లో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన ఎగ్ అనేది ట్యూబ్లో ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ లైక్ ఫిమ్బ్రిల్ ఎండ్ అని ఒక పార్ట్లో ఉంటుంది అనమాట. అదే ఆ టైంలో హస్బెండ్ వైఫ్ మీట్ అయినప్పుడు స్పర్మ్ అనేది లోపల వెళ్తుంది, లోపల గర్భసంచి లోపల దెన్ ట్యూబ్ దగ్గర వెళ్ళాలి, అక్కడ ఉన్న ఎగ్తో మీట్ అవ్వాలి. అక్కడ మీట్ అయిన తర్వాత లైక్ 2 గ్యామెట్స్ మీట్ అయిన తర్వాత బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన బేబీ అనేది ట్యూబ్లో ట్రావెల్ చేసుకుని గర్భసంచిలో వచ్చి అటాచ్ అయిపోవాలి, ఇంప్లాంట్ అవ్వాలి. అప్పుడే మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తుంది. సో ఇప్పుడు మీకు పిల్లలు వద్దన్న ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ ట్యూబ్ని మీకు పార్ట్ ఆఫ్ ట్యూబ్ని కట్ చేసేస్తారు ఆర్ ముడి వేసేస్తారు అనమాట. అప్పుడు స్పర్మ్ ట్రావెల్ చేయడం, ఎగ్ ట్రావెల్ చేయడం అది అనేది అవ్వదు. సో ట్యూబెక్టమీ చేసుకున్న తర్వాత మీకు న్యాచురల్గా అయినా ఐయుఐ ప్రాసెస్లో అయినా మీకు ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. సమ్ టైమ్స్ అది ట్యూబెక్టమీ అంటే పిల్లలు వద్దన ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని కేసెస్లో ఫెయిలియర్ అనేది ఉంటుంది. ఆ టైంలో మీకు ప్రెగ్నెన్సీ రావడం అనేది ఛాన్సెస్ ఉంటుంది. బట్ దట్ ఈస్ లైక్ కొంచెం రేర్గా, చాలా రేర్గా వస్తుంది అనమాట. సో పిల్లలు వద్దన ఆపరేషన్ అయిపోయిన తర్వాత వాట్ కెన్ వి డూ, ఏం చెయ్యొచ్చు అంటే కొందరు అది సర్జరీని మళ్ళీ రీకానలైజేషన్ అనేది చేసుకుంటారు. సో అగైన్ రీకానలైజేషన్ అంటే మళ్ళీ ఆ ట్యూబ్ని ఓపెన్ చేయడం అనేది కూడా లైక్ అగైన్ డిపెండ్స్ అండి. మీకు ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఎట్లాంటి సర్జరీ దీనికి ముందు అయినాయి అంటే లాప్రోస్కోపీ ద్వారా మీరు పిల్లలు వద్దన ఆపరేషన్ చేసుకున్నారా, చెయ్యి ఆపరేషన్ ద్వారా చేసుకున్నారా అనేది బట్టి కూడా మనకి రీకానలైజేషన్ చేసిన తర్వాత మనకి సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. సో రీకానలైజేషన్ సర్జరీ అయిపోయిన తర్వాత దెన్ మీకు 3 years తర్వాత మళ్ళీ ట్యూబ్ టెస్ట్ కూడా చేస్తారు. చేసిన తర్వాత మీకు ట్యూబ్ ఓపెన్ ఉంటే మీకు ఐయుఐ ఛాన్స్ అయినా న్యాచురల్ ఛాన్సెస్ అయినా ఉంటుంది అనమాట. బట్ స్టిల్ మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ట్యూబ్ ఒక్కసారి పిల్లలు వద్దన్న ఆపరేషన్ చేసేసి దాని తర్వాత మళ్ళీ రీకానలైజేషన్ చేసినప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ ట్యూబల్ డ్యామేజ్ అనేది ఉంటుంది అనమాట. సో మీకు రీకానలైజేషన్ సర్జరీ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే మీకు యూజువల్గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక 1 week 10 days లోపల స్కాన్ చేసుకోండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ గర్భం అనేది గర్భసంచి లోపల ఉందా ఆర్ లైక్ ట్యూబ్లో ఉందా అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు ఎక్టోపిక్ ఛాన్సెస్ రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ దెన్ రీకానలైజేషన్ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మనకి సక్సెస్ రేట్ అనేది 30 to 40% ఎక్కువ సక్సెస్ రేట్ కూడా ఉండవు అనమాట. ఈ పాయింట్ కూడా మీకు తెలుసుకోవాలి. సో పిల్లలు వద్దన ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనేది మీకు ఒక ఆన్సర్ ఇచ్చాను అనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.